ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ సేవింగ్స్ ఫండ్. ఇది ఓపెన్ ఎండెడ్ లో డ్యూరేషన్ డెట్ స్కీమ్. ఇది ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడుతుంది. తద్వారా పోర్టుఫోలియో యొక్క మైకాలే వ్యవధి 6 నుండి 12 నెలల మధ్య ఉండాలి. సాపేక్షంగా అధిక వడ్డీ రేట్ రిస్క్ మరియు మోడరేట్ క్రెడిట్ రిస్క్. 27 సెప్టెంబర్ 2002న ప్రారంభించబడింది. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ సేవింగ్స్ ఫండ్ వివిధ రకాల డెట్ మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఈల్డ్, సేఫ్టీ మరియు లిక్విడిటీ యొక్క అద్భుత బ్యాలెన్స్ ను నిర్వహించడం. స్థిర ఆదాయ సెక్యూరిటీలో పెట్టుబడి ద్వారా ఇది సాధ్యం. వీటి మెచ్యూరిటీ షార్ట్ గా ఉంటుంది. ఇది 1 ఏడాది వరకు రెసిడ్యుయల్ మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మొత్తం స్పెక్ట్రంలో పెట్టుబడి పెట్టడం. ఈల్డ్ కర్వ్ యొక్క ఇరుకైన చివరలో ఈల్డ్ కర్వ్ వడ్డీ రేట్లు డెట్ సెక్యూరిటీల మెచ్యూరిటీల మధ్య సంబంధాన్ని చూపుతుంది. ఇది ప్రధానంగా మంచి క్రెడిట్ నాణ్యత కలిగిన మంచి రేటింగ్ ఉన్న డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడుతుంది. AAA, A1+ వంటి నాణ్యత మరియు సావరిన్ రేట్ రుణ సాధనాలు. ఇది సాధారణంగా ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉంటుంది. ట్రెజరీ బిల్లులు, కమర్షియల్ పేపర్, మనీ మార్కెట్ సెక్యూరిటీలు, స్వల్పకాలిక కార్పొరేట్ బాండ్లు. పెట్టుబడి సమయం విషయానికి వస్తే ఈ స్కీమ్ ప్రధానంగా షార్ట్ టర్మ్ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెడుతుంది. ఈ పద్ధతి ఉపయోగించి ఈ స్కీమ్ తక్కువ నుండి మితమైన రిస్క్తో రాబడిని అందిస్తుంది, తక్కువ లిక్విడిటీ కొనసాగిస్తూనే. కాబట్టి ఈ స్కీమ్ మీకు అనువైనదేనా? మిగులు నగదున్న పెట్టుబడిదారులకు ఈ పథకం అనుకూలం. లిక్విడిటీని కొనసాగిస్తూ సహేతుకమైన రాబడిని పొందాలనుకునే వారికి. సరేనా? సంక్షిప్తంగా ఈ స్కీమ్ యొక్క ప్రధాన ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ సేవింగ్స్ ఫండ్ ఎంచుకోండి. పొటెన్షియల్ గ్రోత్ మరియు రెగ్యులర్ ఆదాయ అవకాశాలను అన్లాక్ చేయండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. స్కీమ్ సంబంధిత అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.